అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల వాడకం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సీతారామస్వామి దేవస్థానం ప్రాంగణంలో రోడ్డు రోలర్తో సైలెన్సర్లను ధ్వంసం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన 4 నెలలుగా అధిక శబ్దంతో తిరుగుతున్న వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరిగిందని, అనంతరం వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. అలాగే ఎల్ఈడి లైట్లు కారణంగా ఎదురు వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని వాహనాల ఎల్ఈడి బల్బులను కూడా తొలగించి వాటిని కూడా ధ్వంసం చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ అన్నారు. అధిక శబ్దం వచ్చే వాహనాల సైలెన్సర్లు, ఎల్ఈడి లైట్లు స్వాధీనం చేసుకున్న ప్రాజెక్టు పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మేడం అన్నట్టండి కోటి మొబైల్ కోటనా డాక్టర్ తగ్గలేదండి. 2 సార్లు ఎంఆర్ఐ కూడా చూపించారు. సార్ ఈరోజు మనము ఒంగోలు టౌన్లో నాయిస్ పొల్యూషన్కి సంబంధించి, అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కంటిన్యూస్గా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేసి నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఎక్కడైతే సైలెన్సర్స్ ప్రాపర్గా లేకుండా బాగా ఎక్కువ నాయిస్ వస్తున్నటువంటి సైలెన్సర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయించడం, ఈరోజు మనము ఇదంతా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 4 months నుంచి చూస్తే దాదాపు 100 పైగా సైలెన్సర్లు మనం తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ 2 వీలర్స్కి కావచ్చు, ఈ ఆటోస్కి కావచ్చు, ఈ ఎల్ఈడి ఫోకస్ లైట్స్, అంటే వాటికి వచ్చేటటువంటి రెగ్యులర్ లైట్లు కాకుండా ఎక్స్ట్రా ఫోకస్ కోసం అని చెప్పి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నారు. అవి పెట్టడం వల్ల ఎదురు వచ్చే వ్యక్తికి రోడ్డు సరిగా కనపడకపోవటం, ఆ లైట్ కండిషన్ వల్ల రోడ్డు మీద జడ్జిమెంట్ లేకపోవడం, దానివల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి మనకు దృష్టికి రాగా దాని మీద కూడా లాస్ట్ 3 daysలో కూడా స్పెషల్ డ్రైవ్ టేకప్ చేశాము. అవి కూడా దాదాపు మనం 400 దాకా ఎల్ఈడి ల్యాంప్స్, ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరిగింది. అవి కూడా ఈరోజు కూడా మనము వాటిని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మా టౌన్ డివైఎస్పీ గారు, తర్వాత పోతే టౌన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ కూడా దీని పట్ల కంటిన్యూస్గా ఫోకస్ తోటి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కొంత మనకు నాయిస్ పొల్యూషన్ సంబంధించి సైలెన్సర్స్ ఇది కూడా తగ్గింది. అండ్ రానున్న రోజుల్లో ఈ ఫోకస్ ల్యాంప్స్ యొక్క ఇది కూడా తగ్గించే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, దయచేసి ఈ ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, ఇష్టానుసారంగా బాగా ఎక్కువ నాయిస్ వచ్చే విధంగా సైలెన్సర్లు పెట్టడము, తర్వాత పోతే ఈ ఎక్స్ట్రా ఫోకస్ ల్యాంప్స్ పెట్టి రోడ్ యాక్సిడెంట్స్ కారణమయ్యే విధంగా ఉండటము, ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలని చెప్పి సూచించడం అయింది. అలాగే ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తాము, యాక్సిడెంట్స్ లేకుండా ఉండే విధంగా కూడా
తగ్గించే విధంగా కూడా మనం ఎన్నో చర్యలు తీసుకున్నాం. అదే ఆ డైరెక్షన్లో ఈవెన్ పబ్లిక్ కూడా పోలీసు వారికి సహకరించి కొంచెం హెల్మెట్ ధరించే విధంగా, రాంగ్ సైడ్ హైవేస్ మీద రాంగ్ సైడ్ వచ్చేసి యాక్సిడెంట్స్ అయ్యే విధంగా డ్రైవింగ్ చేయటం, తర్వాత రోడ్ లేన్ డిసిప్లిన్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఓవర్టేక్ చేయాలన్నా ఇదిలో పోయి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం, ఇట్లా ఇవన్నీ కూడా కొంచెం ప్రజలు ట్రాఫిక్ వీటి పట్ల, రోడ్ డిసిప్లిన్ పట్ల కొంచెం అవగాహన పెంచుకొని దయచేసి యాక్సిడెంట్స్ నివారించే దీంట్లో పోలీసులతో పాటు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఈ న్యూసెన్స్ తగ్గించేదానికి కృషి చేసినటువంటి మా అధికారులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.